Hello friends, welcome to VMR Logics. Ssc Gd Success Classes lo daily vocab day 12. The first question is on synonym. Give a synonym for the following. Okay. ఏంటి ఇచ్చిన వర్డ్ రెవెల్, REVEL రెవెల్. చాలా మంది దీన్ని రివీల్ అనుకుంటున్నారు. అది REVAL రివీల్. రివీల్ అంటే చెప్పటం, అంటే దాచిపెట్టబడినటువంటి ఒక సీక్రెట్ ఏదైనా ఉందనుకోండి, ఆ రహస్యాన్ని చెప్పటం, దాన్ని రివీల్ చేయటం అంటాం అనమాట. అంటే బయటికి చెప్పటము, బయట పడటం. ఓకే, బయట పడటం, ఓకే, బయట పెట్టడము, ఓకే, బయట పడటం లేదా చెప్పడం, ఏవైనా కూడా మీనింగ్లో తీసుకుంటాం. కానీ ఇక్కడ నేను ఇచ్చిన వర్డ్ ఏంటి? రెవెల్, REVEL రెవెల్ అంటే అర్థం ఏంటి? ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్. ఓకే, సో అంటే అర్థం ఏంటి? ఒక ఉత్సవాన్ని కానీ లేదా ఒక సందర్భాన్ని కానీ బాగా ఆనందించటం, బాగా ఆనందించటం తెలుగులో చెప్ప. సో ఇప్పుడు మరి దీనికి సమానార్థకమైన అర్థం, సినోనిమ్ అంటే అర్థం ఏంటి? సమానార్థకం కదా. మరి ఆ వర్డ్ ఎక్కడ ఉందంటారు? ఇక్కడ ఎస్, సెలబ్రేట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్? సెలబ్రేషన్. మరి రెబెల్ అంటే ఏంటి? రెబెల్ అంటే తిరుగుబాటుదారుడు. తిరుగుబాటుదారుడు. సో తిరుగుబాటుదారుడు లేదా ఎదురు చెప్పేవాడు, వాళ్ళని రెబెల్ అంటాం. సో ఎప్పుడు తిరుగుబాటు, ఎప్పుడు ఎదురు చెప్పడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ ఎవరికైనా నచ్చలేదనుకోండి, సో ఆ నచ్చని దాంట్లో వాళ్ళు ఏదైనా మార్పులు తీసుకురావాలి అనుకున్నప్పుడు ఎదురు తిరుగుతారన్నమాట. అర్థమైంది కదండి? దట్ ఈజ్ రెబెల్. దెన్ నెక్స్ట్ స్టాటిక్. స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటి? అన్చేంజబుల్. అన్చేంజబుల్ లేదా అన్మూవబుల్. అన్మూవబుల్ అంటే తెలుగులో చెప్పుకోవాలి అంటే స్థిరత్వం. చెప్పుకోవాలంటే ఏంటి? స్థిరత్వం. దెన్ మిగిలిన వర్డ్ ఏంటి? లార్జ్. ఇది నేను చెప్పక్కర్లేదు కదా. లార్జ్ అంటే చాలా పెద్దదైన అని అర్థం. కాబట్టి ఇక్కడ రెవెల్కి మన ఆన్సర్ ఏంటి? సెలబ్రేషన్. సో ఆప్షన్ ఈజ్ బి. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ ఆన్ వాట్? ఎగ్జాక్ట్లీ, అండ్ సో వ్యతిరేక పదము. మనకు కావాల్సిందేంటి? వ్యతిరేక పదము. నౌ ప్రివెంట్. తెలుగులో ప్రివెంట్ అంటే అర్థమేంటి? నిరోధించ. ప్రివెంట్ అంటే అర్థమేంటి? నిరోధించడం. ఒక్కసారి ఈ నిరోధించడానికి మీరు తెలుగులోనే ఆలోచించి చూడండి, వ్యతిరేక పదం ఏమవుతుంది? నిరోధించడం. నిరోధించడానికి వ్యతిరేక పదం ఏమవుతుందండి? అనుమతించ కదా. అనుమతించడం. కాబట్టి ఇక్కడ అనుమతించడం అంటే మనకు ప్రివెంట్కి మనము అలౌ అని కూడా చెప్పుకోవచ్చు. అలౌ అని చెప్పుకోవచ్చు. మరి వర్డ్ అలౌ ఉందా? అనుమతించడం అంటే అలౌ చేయటం కదా. దానికి మరి అలౌకి మరొక సినోనిమ్ ఏంటండి? పర్మిట్. అర్థమేంటి? పర్మిట్. కాబట్టి ప్రివెంట్కి అర్థం ఏంటి అనమాట? వ్యతిరేక అర్థం ఏంటి? అలౌ లేదా పర్మిట్ లేదా పర్మిట్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. మిగిలిన పదాలు చూసేద్దాం. అవాయిడ్. అవాయిడ్ అంటే కూడా మీనింగ్ ప్రివెంట్. అవాయిడ్ అంటే ప్రివెంట్. అంటే ఒకవేళ మనకి ఎగ్జామ్లో ప్రివెంట్కి మీరు సినోనిమ్ ఇవ్వండి, ప్రివెంట్కి మీరు సినోనిమ్ ఇవ్వండి అంటే ఏమి ఇచ్చేవాళ్ళం మనం? అవాయిడ్ ఇచ్చేవాళ్ళం. నౌ డ్యామేజ్. డ్యామేజ్ అంటే తెలుసు కదండి, పాడవ్వటం, నాశనం చెందటం. సో డ్యామేజ్ మనము డెస్ట్రాయ్ అని కూడా అనుకోవచ్చు. పెద్ద పదమే, బట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ సినోనిమ్. ఇక మిగిలిందంటే షాక్. షాక్ అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు మనిషి లోనయ్యేటువంటి ఆ రకమైనటువంటి భావనకి షాక్ అంటాం. ఇంకొకటి అది మిగతాది ఎలక్ట్రిక్ షాక్ అనేది ఏంటనమాట, అది విద్యుత్ నుండి వచ్చేటువంటి షాక్ అది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్. మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? పర్మిట్. అలౌ. అలౌ లేదు కాబట్టి పర్మిట్ తీసుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈజ్ సి. నౌ అనాలజీ. ఫాల్కన్. ఫాల్కన్ అనేది ఒక పక్షి యొక్క పేరు.
ఎట్లా అవుతే మనము పిచ్చుక, కాకి, గ్రద్ద, ఇలా మనం అంటూ ఉంటామో, అలాగే ఫాల్కన్ అనేది కూడా ఒక బర్డ్ యొక్క పేరు, ఒక పక్షి యొక్క పేరు, ఒక పక్షి యొక్క పేరు ఈజ్ ఫాల్కన్. మరి టోడ్ దేన్ని అంటాము? ఈ టోడ్ అంటే మనము ఒక చిన్నదనమాట. అంటే ఈ మనకు కప్ప పిల్లలు ఉన్నాయనుకోండి, కప్ప పిల్ల, మొసలి పిల్ల, వీటన్నింటినీ కూడా ఏమంటామంటే టోడ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనము ఫ్రాగ్, అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు క్రొకడైల్ లేదు కాబట్టి వీఆర్ టేకింగ్ ఫ్రాగ్ అనమాట. వీఆర్ టేకింగ్ ఫ్రాగ్. ఓకేనా? నౌ క్వశ్చన్ నెంబర్ 4. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇడియం. వైల్డ్ గూస్ చేజ్. వైల్డ్ గూస్ చేజ్, ఇక్కడ చూడండి, వేస్ట్ ఆఫ్ టైమ్ ఆన్ ఫ్యూటైల్ టాస్క్, రన్నింగ్ రేస్, వైల్డ్ యానిమల్స్ రేస్, స్పెండ్ మోర్ టైం. నాకు బాగా తెలుసు, చాలామంది ఏమనుకుంటారంటే వైల్డ్ గూస్ చేజ్ అనగానే వైల్డ్కి దగ్గర సంబంధం ఉంది కదా, కాబట్టి ఈ వైల్డ్ యానిమల్స్ రేస్ని వైల్డ్ గూస్ చేజ్ అనుకుంటారు కదా అని వాళ్ళు దీనికి టిక్ పెట్టారనుకోండి, వెంటనే ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఇది రాంగ్ అని చెప్పేసి నెగటివ్ మార్కింగ్ ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఇడియమ్స్ అనేవి నేర్చుకోవాలి. కాబట్టి అజ్యూమ్ చేయకూడదు, అజంప్షన్ ఇక్కడ పనికి రాదు. కాబట్టి ఇక్కడ వైల్డ్ గూస్ చేజ్ అంటే వైల్డ్ యానిమల్స్ రేస్ కాదు. మరి రన్నింగ్ రేస్ అవుతుందా? మరి చేజ్ అంటే ఒక దాని వెంట పరిగెత్తడం కదా, చేజింగ్ అంటే అర్థం ఏంటి, ఒక దాని వెనక పరిగెత్తడం. మరి ఇక్కడ వైల్డ్ గూస్ చేజ్ అన్నప్పుడు ఒక దాని వెనక పరిగెత్తడం అంటే రన్నింగ్ రేస్ అవుతుందా? మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, అగైన్ యు ఆర్ అజ్యూమింగ్. కాబట్టి రాంగ్, అజంప్షన్ ఇక్కడ రాంగ్ అయిపోయింది. ఇక మిగిలినవి వేస్ట్ ఆఫ్ టైమ్ ఆన్ ఫ్యూటైల్ టాస్క్ ఆర్ స్పెండ్ మోర్ టైమ్. ఫ్రెండ్స్, ఇక్కడ నీకు డైరెక్ట్గా చెప్పేయాలి కదా, మరి ఇడియం అంటే నేర్చుకోవాలి కదా. దట్ ఈస్ నథింగ్ బట్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఆన్ ఫ్యూటైల్ టాస్క్. ఫ్యూటైల్ అంటే వెయిన్, అంటే వ్యర్థమైపోయినది అనమాట. వ్యర్థము అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడా వ్యర్థమైపోవటం, అంటే శ్రమ వ్యర్థమైపోవటం అన్నమాట. శ్రమ వ్యర్థమైపోవడం దీన్ని మనం ఫ్యూటైల్ అంటాం అనమాట. అందుకే ఫ్యూటైల్ టాస్క్ అంటే అర్థం ఏంటి, శ్రమ పడతాము కానీ ఆ టాస్క్ నుండి మనకి ఎలాంటి లాభం జరగదన్నమాట. అంటే మనం పడ్డటువంటి శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది, దానికి ఫ్యూటైల్ అంటాం. Done. కాబట్టి మన ఆన్సర్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఆన్ ఫ్యూటైల్ టాస్క్. సో ఆన్సర్ ఈస్ A. Option round up. Now the last question in this 12th day vocab, that is one word substitution. Study of stars. Botany, entomology, geology, astronomy. Now botany, దీని అర్థం ఏంటి, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. బాటనీ అర్థం ఏంటి, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. ఎంటమాలజీ, నౌ ఎంటమాలజీ అంటే అర్థము స్టడీ ఆఫ్ సెక్స్. ఓకే, చిన్న క్రిముల యొక్క జీవిత చరిత్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని గూర్చిన శాస్త్రము ఎంటమాలజీ. దెన్ జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్. ఇది స్టడీ ఆఫ్ ఎర్త్ అనుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి, స్టడీ ఆఫ్ స్టార్స్ అంటే బాటనీ కాదు, బికాస్ దట్ ఈస్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్. ఎంటమాలజీ కాదు, అది స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. జియాలజీ కాదు, అది స్టడీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆస్ట్రానమీ. ఇక్కడ ఒక రూట్ వర్డ్ చెప్తాను చూడండి, ఆస్టర్. ఆస్టర్ అంటే స్టార్ అని అర్థం. ఆస్టర్ అంటే అర్థం ఏంటి, స్టార్. ఆస్ట్రోనాట్ అంటాం కదండి. ఆస్ట్రోనాట్ అంటే మనం తెలుగులో వ్యోమగామి అంటాం. మనం వ్యోమగామి అంటే అర్థం ఏంటి, అంతరిక్ష ప్రయాణికుడు. ఓకే, బికాస్ నాట్, NAU, నాట్ అంటే అర్థము సెయిలర్.
సో ఆస్ట్రోనాట్ అంటే ఇక్కడ నక్షత్రాల మధ్య తిరిగేవాడు అని. ఆ నక్షత్రాలు ఉండేవి అంతరిక్షంలో కాబట్టి అంతరిక్ష ప్రయాణికుడు అంటాము, వ్యోమగామి అంటాం. కాబట్టి స్టార్ అనగానే మీకు సంథింగ్ రిలేటెడ్ టు ఆస్ట్రోర్ రావాలి. కాబట్టి ఇక్కడ ఆస్ట్రానమీ. గాట్ ద పాయింట్? సో హియర్ వి కంప్లీట్ డే 12 vocab. Be with VMR Logics for your sure success. Take care. Bye-bye.